ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ లోకంలో ప్రతి ఒక్క పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా జీవిస్తున్నాడో, ఎలా నడుచుకుంటున్నాడో అన్నదాన్ని బట్టి తన మిగిలిన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇలా జరిగిన ఒక సంఘటన గురించి మీకు తెలియజేయడమే మా ఈ చిన్న కథ. హాయ్ తరుణ్. హాయ్ వరుణ్. సండే సినిమాకి వెళ్దామా? వెళ్దాం వరుణ్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు. మరి వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. మరి వీళ్ళ చదువు ఎలా కొనసాగుతుందో ఒక్కసారి చూద్దామా? డబ్బులు నేను ఇస్తాను లేరా? సరే. పోతానండి, పని ఫాస్ట్ గా పోతానన్నా. ఉదయ్ పక్కన వాడొచ్చా రే సరిగ్గా ఆడలే. నీ అవ్వ వీడు ఎవరు కొట్టేదే. చరణ్ బాగా ఆడలే. ఓ అబ్బో ఇదేమన్నా ఐపీఎల్ మ్యాచా బాగా ఆడడానికి? ఈ డబ్బులతో
ఫుల్ ఎంజాయ్ చేయాలి. తరుణ్ లేవరా, తరుణ్ లేవరా, తరుణ్. అరే ఏంట్రా? హ్యాపీ బర్త్డే రా తరుణ్. థ్యాంక్ యూ రా. నువ్వేమేలరా హ్యాపీ బర్త్డే అని స్వీట్ తినిపించావు. మా నాన్న అయితే నా బర్త్డే అని కూడా మర్చిపోయినట్లున్నాడు. హ్యాపీ బర్త్డే తరుణ్. థ్యాంక్స్ నాన్న. వరుణ్, నీకు కూడా బట్టలు తెచ్చాను, తీసుకో. ఎందుకు అంకుల్? తీసుకో, ఏం పర్వాలేదు, తీసుకోండి. మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్. నీవు కూడా నా కొడుకలాంటి వాడివేనప్ప. అంకుల్ ప్రతిరోజు నైట్లో తరుణ్ మా ఇంటికి పంపించండి. తరుణ్ నాతో పాటు చదువుకొని అక్కడే పనుకుంటాడు. సరే, పంపిస్తా. ఎక్కడుంటే ఏంపా, మీరు బాగా చదువుకొని ప్రయోజకులైతే చాలు. అలాగే అంకుల్. చా, ఎంత చదివినా బుర్రకే ఎక్కడం లేదు. చా, బోరు పడుతుంది. జోబీలో ₹1 కూడా లేదు. ఏ రా, టిఫిన్ చేద్దామా? వద్దులేరా. ఏ రా. అరే చరంగా దగ్గర వేరే పిల్లలు ఎవరు కొట్టేశారని తెలుసున్నారా? ఎవడో నాకు తెలీదురా. కాదురా, ఆ విషయం తెలిసేమో అని అడుగుతున్నా. నాకు తెలీదురా. నేను ఇస్తాలేరా. ఉన్ని లేరా, నేను ఇస్తాను. ఎంత అని పెద్దమ్మా? 50. హలో, బాగున్నాం బాబాయ్. మీరు బాగున్నారా? తిన్నాం, బాగుందా? సరేరా, వేస్తా, బాయ్. సరేరా.
రే కొంచెం తిండు లేరా. ఏమైంది బేనా? బండి ప్రాబ్లం ఉంటే చూస్తున్నాను. అదేదో రెడీ చేసుకుని వచ్చేనా? వాటర్ బాటిల్ ఇవ్వు. బస్సులో డబ్బులు లేవేంటి? మిరకాయలు పీకింది అయిపోయిందావా? అయిపోయింది బాబు. ఇంచులన్నీ నిండిపోయింది, అవి బయట పెట్టేయండి. అన్నా 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 ఇటు రానా. ఏంట్రా? ఏంటో చెప్పురా. బండి ప్రాబ్లం ఉంటే చూస్తున్నాను. పట్టుకోరా. ఇంతలో తరుణ్ నా దగ్గరకు వచ్చి ఏమైంది అని అడిగాడు. బండి ప్రాబ్లం అని చెప్పాను. వాడు వెళ్ళిపోయాడు, నేను బండి వేసుకొని వెళ్ళిపోయా. అదే తరుణ్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. తర్వాత నేను కొంచెం ముందుకు వెళ్ళి నా పర్సు చూసుకుంటే అందులో డబ్బులు లేవన్నా. ఖచ్చితంగా వాడే తీసుకుంటాడన్నా. మరి వాడితో అడిగావా? లేదన్నా అడగలేదు. సరే పద, వాళ్ళ నాన్నతో చెప్దాం. సరే పదన్నా. అన్నా 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 ఏమ్రా? ఏమైందన్నా? నీ ఫ్రెండ్ వీడి దగ్గర డబ్బులు కొట్టేశాడంట. వీడు వచ్చి చెప్పాడు. ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్పి వాడిని కొట్టేస్తాను, వాడికి డబ్బులు పడితే వాడికి బుద్ధాన్ని వస్తుంది. అన్నా అన్నా ఒక నిమిషం ఆగన్నా. వాళ్ళ నాన్న వాడు బాగా చదువుకుంటున్నాడు అనుకుంటున్నాడు. మీరు ఈ విషయం చెబితే వాళ్ళ నాన్న తట్టుకోలేడు. దయచేసి ఈ విషయం చెప్పొద్దన్నా. మీరు నాకు కొంచెం టైం ఇస్తే నేనే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నా. విషయం వాళ్ళ నాన్నతో చెప్పాలి. అన్నా అన్నా చెప్పొద్దన్నా. వాడి కోసం నువ్వు ఇంత తపన పడుతున్నావుంటే వాడిలో మార్పు నిమిషం నీ కళ్ళలో చూస్తుంటే తెలుస్తుంది. మంచితనం చూసి వాడిని వదిలేస్తున్నాను. ఎలా వదిలేస్తావన్నా? వాడు చిన్న పిల్లోడు, ఓడి వదిలేరా. ఓకే, థ్యాంక్ యూ అన్నా. అబ్బా ఏంట్రా తను ఇలాంటి తలనొప్పులు తెస్తున్నావే. ఈరోజు టౌన్ లో చాలా డబ్బులు కొట్టేశా. నాన్న నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. అవునా, సంతోషం నాన్న. ఈ డబ్బులతో మంచి బట్టలు కొనాలి. ఈ డబ్బులు తీసుకొని మంచి బట్టలు తీసుకో. నాకు ఈ డబ్బులే వద్దు నాన్న. తీసుకో. నాకు ఈ డబ్బులే వద్దు నాన్న. నువ్వు లైఫ్ అంతా సంతోషంగా ఉంటే చాలు. ఇలానే ఇంతకంటే చాలా డబ్బులు పెట్టేయాలి. ఇలానే మంచిగా చదువుకోనన్నా. సరే నాన్న. నాన్న నా ఫ్రెండ్ తరుణ్ పాస్ అయ్యాడో లేదో చూస్తా. సరే చూడు.
వీడేంటి నాన్న 6 సబ్జెక్టులు కలిపి 60 మార్కులే వచ్చాయి. తరుణ్ ఫెయిల్. అయ్యో పాపం, వాడెక్కడున్నాడ్రా? The subscriber is currently switched off. అన్నా ఆగన్నా. అన్నా, ఎక్కడైనా నా ఫ్రెండ్ తరుణ్ని చూసావా? ఆడెవరో ఉన్నారు, చూడు బాబు. ఏంట్రా తను ఎన్నిసార్లు చెప్పినా ఇలానే చేస్తున్నావు? తీరా పారేరా. పదరా, తన ఇంటికి వెళ్దాము. రే, ఆ బాటిల్ ఏంటో అలా పడేసావు. రే పదరా. కాసేపు కూర్చోరా. కూర్చో అంటావేంట్రా? పదాం రారా ఇంటికి, చాలా టైం అయింది. తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రావడం లేదే, ఏం చేయాలి? ఇలా తాగడం చూసి ఎవరైనా మీ నాన్నతో చెబితే మీ నాన్న గుండె ఆగిపోతుంది. లేరా, 10 ఇంటికి లేరా. మా నాన్నకేం కాదులేరా. ఏం కాదంటావేంట్రా? నా మీద ఒట్టేసి చెప్పు, ఇక తాగవని. ఒట్టేమని అడిగితే నీతో ఫ్రెండ్షిప్ కట్ చేస్తా, పోరా. రే ఆగరా. రే వరుణ్, నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా, అంతే. లైఫ్ అంతా ఇలా ఫ్రెండ్లీగా సంతోషంగా ఉందాం. రే, నేను ఎందుకు చెప్పినా నీ మైండ్కి ఎక్కదు కదా. రే, నేను సినిమాకి వెళ్ళాలనుకుంటే నా దగ్గర 1 రూపాయి కూడా ఉండదు. అలాంటిది నువ్వు రోజు మందు తాగుతావు కదా, మరి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిరా? నువ్వు ఏమన్నా దొంగతనాలు చేస్తున్నావా చెప్పు? మూసుకొని సైకిల్ దక్కు. అది కాదురా, నువ్వు మందు తాగుతున్న విషయం మీ నాన్నతో తెలియకూడదని ఆ రోజు మీ నాన్నతో అంకుల్ తరుణ్ మా ఇంటికి పంపించండి అని అడిగాను. మీ నాన్న నా మీద నమ్మకంతో పంపించాడ్రా. ఇకనైనా ఇవి మానేసి బుద్ధిగా ఉండరా. చెప్పించాలి కానీ పదరా. ఓనీ మీ నాన్న గురించి ఒక్కసారైనా ఆలోచించరా. మీ నాన్నకు హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్ చేయడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఏ క్షణాన మీ నాన్నకి ఏమవుతుందో అని భయమేస్తుంది. తరుణ్, ఓ మనిషి జీవించడానికి ఎంత కాలాన్ని ఇచ్చినా సరిపోదు. అదే ఆ మనిషి గుండె ఆగిపోవడానికి ఒక్క క్షణం చాలు. మీ నాన్న జీవితం, నీ జీవితం రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. చంపుకుంటావో బతికించుకుంటావో నీ ఇష్టం. రే తరుణ్, మీ నాన్న నీ మీదే ప్రాణం పెట్టుకున్నాడ్రా. తాగడం మానేసి బాగా చదువుకో. మీ నాన్నకు నువ్వు తప్ప ఎవరున్నారా? తరుణ్, నీకు తెలుసు కదరా మీ నాన్నకు హార్ట్ ప్రాబ్లం అని. బాధైనా సంతోషమైనా సడన్గా తెలిసే బతకడని. తెలిసినా తాగుతున్నావు. నువ్వు బాగుండాలిరా. నువ్వు బాగుంటానే కదరా మీ నాన్న కూడా బాగుండేది. దేవుడా, వీనికి ఎన్నిసార్లు చెప్పినా వీడిలో మార్పు రావడం లేదు. స్వామి, దయచేసి ఎలాగైనా వీడిలో మార్పు వచ్చేలా చూడు.
ఆగరా, నాతో 5,000 తీసుకొని 5 నెలలు అయింది, డబ్బులు ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావురా? ఇప్పుడు లేదన్న తర్వాత ఇస్తాను. నాకు ఇప్పుడు కానే కావాలి, ఇవ్వరా? తీరా. తరుణ్ చదువుని పక్కన పడేసి ఇలా దొంగతనాలు అప్పులు చేసుకుంటూ పోతే జీవితం అంతా ఇలా అడుగు అడుగున పరుగులు తీస్తూనే ఉండాలి. రే ఆగరా. మీ నాన్న జీవితం, నీ జీవితం రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. చంపుకుంటావో బ్రతికించుకుంటావో నీ ఇష్టం. రే మొత్తం 5,500 ఇవ్వాలి, లేదంటే చస్తావు. దానిలే అన్న. రే రేపు ఇవ్వాలి, పోదాం పదండ్రా. చివరకు నువ్వు చేసిన దొంగతనాలు అప్పులే నిన్ను నీ జీవితాన్ని ముంచేస్తుంది. ఇలాంటి వాడిని కన్న తల్లిదండ్రుల జీవితం నరకం. వరుణ్ నాతో చెప్పిన మాటలే నన్ను మంచి మనిషిని చేశాయి. వరుణ్ కోసమైనా నేను మారాలి. ఏ తరుణ్, ఏంట్రా ఈ దెబ్బలు? ఏమైందిరా? ఏం కాలేదులేరా. ఏం కాలేదంటావేంట్రా? పదరా ఆసుపత్రికి పోదాము. వద్దులేరా. పోనీ అక్కడ కూర్చుందాం రారా. రే వరుణ్, మా నాన్న ఒక్కసారి కూడా నన్ను కొట్టలేదు, తిట్టలేదురా. నేనంటే అంత ప్రాణం మా నాన్నకు. నన్ను మా నాన్న గుండెల్లో పెట్టుకుని పెంచాడురా. మరి ఆ గుండె ప్రాబ్లం ఉన్నా నేను పట్టించుకోలేదు. వరుణ్, నువ్వు కొడుకులా మా నాన్న ఆరోగ్యం గురించి ప్రతి క్షణం ఆలోచించావురా. ఫ్రెండ్గా నాలో మార్పు కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు. నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నా అదృష్టం. రే ఏం మాట్లాడకుండా కాసేపు కూర్చోరా. ఉండరా, నీళ్ళు తెస్తాను. ఇదిగో తరుణ్, ఈ వాటర్ తాగో. ఏం జరిగిందో చెప్పరా. నేనే చాలా తప్పులు చేశానురా. నువ్వు తప్పు చేయడం ఏంట్రా? ఏం జరిగింది? ఒకరి దగ్గర 5,000 అప్పు తీసుకున్నాను రా. 5 నెలలైనా ఇవ్వలేదు. వాడు రేపు ఒక్కరోజు గడువు ఇచ్చాడురా. నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు తరుణ్, రేపు లోపు ఎలాగైనా అడ్జస్ట్ చేస్తా. వెళ్దాం పదరా. రే, నీకు తెలియకుండా చాలా తప్పులు చేశాను రా. ఎన్నో దొంగతనాలు చేశాను. నీ దగ్గరే డబ్బులు కొట్టేశాను రా. ఎలాగైనా నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను రా. నాకు కావాల్సింది డబ్బు కాదు, నీలో మార్పు. నీలో మార్పే నిన్ను, నీ జీవితాన్ని నిలబెడుతుంది. వరుణ్ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు. ఇతన్ని కన్న తల్లిదండ్రుల జీవితం సంతోషం. మనం జీవితంలో కష్టపడి చదివి గొప్ప ప్రయోజకులు అయితే ఎన్నో విజయాలు, సంతోషాలు మన వెంటే ఉంటూ మనతోనే ఉంటాయి. తరుణ్ చదువుకోలేక ఆటో డ్రైవర్ అయ్యాడు. తరుణ్ ఆటో నడుపుకుంటూ వచ్చిన సంపాదనతో వాళ్ళ నాన్నని బాగా చూసుకుంటున్నాడు. నాన్న, ఈ డబ్బులు మీ ఖర్చులకు ఉంచండి. నాన్న, చికెన్ తెచ్చాను, కాసేపట్లో బిర్యానీ చేస్తాను. వరుణ్ ఇంట్లోనే ఉన్నాడు, ముగ్గురు కలిసి కుమ్మేద్దాం. సరే సరే.
కరణ్ సంతోషంగా జీవిస్తూ నలుగురికి స్ఫూర్తిగా నిలిచాడు. ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, కానీ కొందరు జీవితంలో చదువుకోలేక ఖాళీగా ఉంటూ చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా కాకుండా జీవితంలో కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటూ నలుగురిలో సంతోషంగా ఓ మంచి మనిషిగా బ్రతికినా చాలు. అందరూ బాగా చదువుకొని ప్రయోజకులై సంతోషంగా ఉండాలి. కొందరు చదువుకోక ఉన్నవాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ సంతోషంగా నలుగురిలో ఓ మంచి మనిషిగా బ్రతికిన చాలు అని చెప్పే మా ఈ చిన్న ప్రయత్నమే మీలో మార్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం.